ఏపీలో కావాల్సినంత నిల్వలు ఉన్నాయన్నారు ఏపీ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ. పెట్రోల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వకుండా డబ్బులు కడితేనే పెట్రోల్ ఇస్తామని చెప్పడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. 70% మంది డబ్బులు చెల్లించి పెట్రోల్ తీసుకొస్తున్నారని తెలిపారు. అయితే డబ్బులు చెల్లించినా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయంటున్న పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. మీద పడింది. గ్యాస్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే పెట్రోల్ కొరత జనాన్ని వేధిస్తుంది. అసలు పెట్రోల్ కొరతకు సంబంధించి మనతో మాట్లాడటానికి ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ సిట్యుయేషన్ వస్తుంది? పెట్రోల్ కొరత అయితే లేదండి. ముఖ్యంగా మనకి కావాల్సిన సఫిషియంట్ రిజర్వ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అదిగాక వారు కూడా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయటం మూలాన కూడా మనకు క్రూడ్ ఆయిల్ రావటం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు $60 ఉండేది, ఇప్పుడు $100 పైన కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక ఆయిల్ కంపెనీలకి కొంత నష్టం అయితే జరుగుతుంది. ఇప్పుడు రేటు పెంచే పరిస్థితి లేదు, ఇప్పటికీ చాలా అధికంగా ఉన్నాయి రేట్లు అనే ఉద్దేశంతో రేట్లు పెంచట్లేదు. వినియోగదారుల యాంగిల్లో చూసుకుంటే మీరు ఎక్కడా కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ట్యాంకులు నింపుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలాగే స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టోర్ చేసుకోవడం కూడా మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ఎందుకంటే అది ఫైర్ అయ్యే అవకాశం ఉంది కనుక స్టోర్ చేసుకోవద్దని చెప్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు సార్, కానీ చాలా చోట్ల గుంటూరు నగరం కావచ్చు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ బంకులు అయితే మాత్రం క్లోజ్ చేస్తున్నారు, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అంటే మరి కొరత లేదంటున్నారు, ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకుంది? ఇది ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు ఏమైనా జరగవచ్చండి. డీలర్స్కి ట్రక్స్ అందుబాటులో లేక కానీ, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న దగ్గర ఎక్కడైనా 1-2 చోట్ల జరుగుతుంది. కానీ ఓవరాల్ ఎక్కడ ఎక్కువ శాతం అంటే 95% బంకుల్లో పెట్రోల్ అవైలబిలిటీ ఉన్నది. జనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ ప్యానిక్ బయింగ్ సిట్యువేషన్ కూడా 1 or 2 డేసే ఉంటుంది, కానీ అంతకు మించి ఈ స్టోర్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉండదు. ఏదైనా మొత్తం మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవసరమైన మేరకే వాడుకొని జాగ్రత్తగా వనరులను వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కరెక్ట్గా వెళ్ళాలి. ఈ పెట్రోల్ బంక్ ఎవరి దగ్గర అయితే స్టాక్స్ అయిపోయినాయో వారికే వెళ్ళాలి. మళ్ళీ వారి ద్వారా మళ్ళీ పబ్లిక్ రీచ్ అవ్వాలని ఒకే దృక్పథంతో కొద్దిగా స్లోగా లోడ్స్ కూడా ఇస్తున్నారు తప్పించి వేరే ఉద్దేశం కానీ వేరే పరిస్థితులు లేవండి. ఇది జనాలకి అవగాహనతో మెలగాలండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ ఎన్ని రోజుల్లో సార్ట్ అవ్వచ్చు? 1 రోజు పట్టుద్దా, 2 రోజులు పట్టుద్ది, ఎన్ని రోజుల్లో షార్ట్ అవుట్ అవుతుంది? ఇది వారు ఉన్నంతసేపు ఇలాగే ఉంటుందండి. కొంచెం వారు తగ్గాల్సిందే, అప్పుడే ఈజ్ అవుద్ది. వారు తగ్గిన దాకా కూడా 1 నెల రోజుల తర్వాత ఈజ్ అవుద్ది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అలాగే పెట్రోల్ అనేది పక్కకి తరలి వెళ్లకుండా ఉండటంలో భాగంగా ఎక్కడైతే స్టాక్ లేదో ఆ బంకులకే పెట్రోల్ వెళ్లకుండా కంపెనీలు నియంత్రించడంలో భాగంగా కొంత ఇబ్బంది ఉంది. దానివల్ల ఇలాంటి సమస్యలన్నీ తలెత్తాయి. ఉన్నతాధికారులు ఇప్పటికే పెట్రోల్ సమస్య మీద కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు, మాట్లాడటం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఏదైతే వార్ ఎఫెక్ట్ అయితే కొంత ఉంటుంది. అప్పటి వరకు కూడా ప్రజలు ప్యానిక్ అవ్వకుండా అవసరమైనంత వరకే పెట్రోల్ ఉపయోగించుకోవాలి. అనవసరంగా ట్యాంకులు ఫుల్ చేయించుకోవటం కావచ్చు, స్టాక్ పెట్టడం కానీ చేయకుండా ఉన్నట్లయితే ఇలాంటి సిట్యుయేషన్ నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు.